గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. అంటే మీరు కెరీర్ బిగినింగ్ మీకు స్ట్రగుల్ అయిందండి? అంటే స్టవ్లో కూడా డిఫరెంట్ ఒక షాడ్ అంటే కొంచెం మనకు చదువు తక్కువ, ప్రపంచ నాలెడ్జి మనుషులు తక్కువ, కొంచెం పల్టూరు లాంగ్వేజెస్ మాట్లాడే క్లారిటీ కూడా ఉండేది కాదు. అవి వల్ల కొంచెం సైడ్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టింది. ఓకే, మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్స్ కే కూడా చేయలే. అదే అసలు చాలా విచిత్రం. అది ఎలా జరిగిందండి? ఎలా జరిగిందంటే మంచి క్వశ్చన్ అడిగారు. మేము చెన్నై వెళ్ళి 86 వెళ్ళిన తర్వాత ఒక 3 years 4 years ఫైటర్గా కష్టపడిన తర్వాత 89లో ఫైటర్ కార్ తీసుకున్నాం. ఓకే, ఏంటి ఏదో మేము ఒకటి చేస్తుండగానే ఇంకోటి ఏదో చేయాలనేది ముందు తాపాత్రం మాలో ఉంటుంది. ఆ తర్వాత అయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఫైట్లు చేసిన తర్వాత యాక్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. ఆర్టిస్ట్గా చేస్తూ ఆర్టిస్ట్గా ఆల్బమ్ తీసుకొని కొంచెం ఎస్బాస్ క్యారెక్టర్లు సోలో ఫైట్స్ మన నాన్నతో చేయటం జరుగుతుంది. కానీ అనుకున్నది రీచ్ అవ్వలేదు. కానీ అమౌంట్గా బాగా డల్ అయిపోయాం, ఫైనాన్స్గా డల్ అయ్యాము. అనుకున్న రీచ్ అవ్వలేకపోతున్నాం. అప్పుడు మాకు గురువు గారు మాకు చెన్నైలో ఒక వేదాద్రి మహర్షి శిష్యుడు రవిశంకర్ గారు అని ఒక శిష్యుడు ఉన్నారు. ఈ ధ్యానం మహర్షి శిష్యుడు. ఆ దగ్గరికి వెళ్ళి సార్ లైఫ్ ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజ్లో ఉంది సార్ ఏమన్నాడు. నేను చెప్పిన పని చేయండి, ఒక 6 months మీరు ఏం ఆలోచన పెట్టుకోండి, నేను చెప్పిందే చేయండి అన్నాడు. చేద్దాం సార్, మీరు ఇంతకుముందు ఎలా యథాస్థితిగా ఫైట్లు ఎలా వెళ్తున్నా అలా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు ఓకే సార్ అని గురువుని నమ్మేసి ఇంకా 6 months పైలు పక్కన పెట్టేసి యాక్టింగ్ అని పక్కన పెట్టేసి మళ్ళీ అది ఫైట్ 6 months స్టార్ట్ చేసాం. 6 months తర్వాత వైజాగ్లో మన వంశీ షూటింగ్ జరుగుతుంది, మహేష్ బాబు గారిది విజయన్ మాస్టర్ షూటింగ్లో ఫైటర్గా వెళ్తే ఒక మేనేజర్ అన్నాడు, ఏంటో మీరు ఫైట్ మాస్టర్ అవ్వచ్చు కదా, 10 మంది పని అవ్వచ్చు కదా అన్నాడు. చిన్నప్పుడు లైట్ వెళ్ళింది. ఇది మనం యాక్టింగ్ మన ఫైటర్ తర్వాత ఫైట్ మాస్టర్ కదా మన జాబ్, ఏంది ఇట్లా ఆర్టిస్ట్ ఎందుకు మారేమో అన్నాం. అది వచ్చిన తర్వాత అప్పుడు మా ఫైటర్ యూనియన్కి వస్తే ఒక ఫైటర్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి మీరు ఒకటి మాస్టర్ అవ్వచ్చుగా మాస్టర్ అని అన్నారు. కరెక్ట్గా కనెక్ట్ అయింది. అప్పుడు మాస్టర్ అవ్వదామన్న ఐడియాస్, ఆ కెమెరా యాంగిల్స్, కెమెరా లెన్స్ ఏం పెట్టాలి, ఎట్లా ఉండాలి, లైటర్ ఎఫ్టా అసలు ఏం ఐడియా లేదు. ఓకే, మా చెన్నైకి వెళ్ళి మా యూనియన్లో అడిగాము. అట్లా మీరు ఎవరి దగ్గర రష్యన్ వెళ్ళారు కాబట్టి మీకు కార్డు ఏమో అన్నారు, ఫైట్ మాస్టర్ కార్డు ఏమో అన్నారు మా యూనియన్ చెన్నైలో. సరే ఏదైనా రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగితే సార్ రామలక్ష్మణ్ మంచోడు కదా అని చెప్పి ఓకే చేశారు. అవటంతో హీరో సురేష్ అన్న మాకు పరిచయం, మన ఆర్టిస్ట్ సురేష్ అన్న. అతను ఫైటర్గా ఉన్నప్పుడు సార్ పరిచయం ఉండేది. అక్కడ కాకుండా అన్న ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాం, తమ్ముళ్ళు ఏం లేడీ చేశారు రెండే అని ఇస్తానని శివుడు అనే సినిమాకి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. అట్లాగా మొదలైంది. ఓకే, కానీ మీరు చాలా ఇప్పుడు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్స్ అయి కూడా చాలా అత్యంత నిరాడంబరంగా మాకు భాష రాదు, మాట్లాడడం రాదు, వరల్డ్ నాలెడ్జ్ లేదు మాకు అని చెప్పడం ఉందే చాలా గ్రేట్. ఇలాంటి ఎందుకంటే ఇప్పుడు అందరూ మీసం మెలేసి మాట్లాడతారు సక్సెస్లోకి వచ్చాక, అప్పుడే మేము రాగానే అని. ఎందుకంటే మా ఫీలింగ్ ఏంటంటే మనుషులు చూస్తున్నారు లేదు కానీ భగవంతుడు చూస్తుంటాడు అనేది. ఒక సీసీ కెమెరా ఎట్లాగా మన రూమ్లో ఉంటుందో, ఇప్పుడు నేచర్ అనే ఒక అనంతమైన శక్తి మన క్యారెక్టర్ని చూస్తూ ఉంటుంది. మన కెమెరా నీకు నోట్ల నుంచి నిజం మాట్లాడుతున్నావా, అబద్ధం మాట్లాడుతున్నావా, సత్యం మాట్లాడుతున్నావా, అసత్యం మాట్లాడుతున్నావా అది తెలుస్తుంది కదా. అవును, మన వీళ్ళ ముందు తప్పించుకోవచ్చు కానీ దాని ముందు తప్పించుకోలేము. అప్పుడు సీసీ ఫుటేజ్ ఇప్పుడు మన ఫాలో అవుతుంటాం కాబట్టి నువ్వు బాత్రూంలో ఉండా, ఎక్కడ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా మొత్తం వాచింగ్ దిస్ గాడ్. అదే మరి అది మేము ఫీల్ అవుతుంటాం. సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండాలి మనం. మరి తెలిసింది చెప్పడం తప్పేంటి, తెలియకపోతే బాధ. కానీ మీరు లెన్సులు తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, కెమెరా తెలియదు, ఏమి తెలియకుండా అసలు ఫైట్ మాస్టర్స్ నిజంగా శివుడి సినిమాకి కెమెరామెన్ కొత్త తెలీదు, యాంగిల్స్ అయ్యి చెప్పుకునేవాడు, రైట్ లెఫ్ట్ చూడమున్నప్పుడు కెమెరా లైట్ లెఫ్ట్ చూడము. ఏంటంటే ఫైట్ మాస్టర్ ఛాన్స్ రావడానికి 1 month గ్యాప్ ఉంటాయి. అంటే ఫైట్ ఛాన్స్ రావడానికి ఆ 1 month స్టార్ట్ కెమెరా యాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాం మేము రూమ్ లో. స్టార్ట్ కెమెరా యాక్షన్ కోసం 1 month ప్రాక్టీస్ చేసాం. అమ్మగారు వచ్చి నిద్రమంటరా పడుకొని ఉంటుంది కదా, మెత్త లేచిన కెమెరా యాక్షన్ అంటుంటాడు మా వాడు. నేను కరెక్ట్ గా కొంచెం కుకుడుపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో శివుడి సినిమా షూటింగ్ ఫస్ట్ ఇక్కడ కుకుడుపల్లిలో ఆంజనేయ టెంపుల్ ఉంది. ఫస్ట్ షూటింగ్ అక్కడే మాది. మాకు ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. ఆయన తెలుసుకొని వెళ్ళాము.
స్టార్ట్ కెమెరా టెన్షన్ నైట్ అంతా చెప్పాలి ప్యాక్ చేస్తూ వెళ్ళా. వెళ్ళేటప్పటికి కెమెరా పెట్టారు, చెప్పారు రెడీ అన్న, రెడీ 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 మాస్టర్ అన్న, యాక్షన్ అన్న. సురేష్ అన్న అలా అందరు చూస్తున్నారు, కెమెరా స్టార్ట్ అవ్వాలా, కెమెరా స్టార్ట్ అవ్వాలా కాదు మాస్టర్, కెమెరా స్టార్ట్ కెమెరా, ఆ తర్వాత యాక్టింగ్. కెమెరా లేదు, నేను యాక్టింగ్ చెప్పాలి, రన్నింగ్ అంటారు, ఆ తర్వాత నువ్వు వాయిస్ చేయాలి. సారీ సార్, స్టార్టింగే బ్రేక్. సురేష్ అన్న ఇచ్చిన ఒక అంటే ఒక మనిషి. నిజంగా ఈ సందర్భంగా మేము సురేష్ అన్నకి అంటే స్టార్ట్ కెమెరా చెప్పటం కూడా తెలియనోడు కూడా అవకాశం ఇచ్చాడంటే ఆయన అర్థం చేసుకోండి. మీరు ఎలాంటి ధైర్యం ఉంది ఆయనకి, డేర్ ఉందో అర్థం చేసుకోండి. రియల్గా ఆ తర్వాత కెమెరాకి రైట్ లుక్ లెఫ్ట్ లుక్ అంటుండేవాళ్ళు, మాకు రైట్ లెఫ్ట్ తెలీదు, తెలీదు. అందుకని నేనేమంటే కెమెరాకి వెళ్ళి నుంచొని రైట్ చేయ కదా, ఈ రైట్ సైడ్ ఇటు చూడండి సార్ అనేవాడిని. కెమెరామెన్ అంటున్నాడు పక్కనే, కెమెరా రైట్లు చెప్పలేదు, లెన్స్ తెలియదు, ఎదలకి ఇవిడే ఫైట్ మాస్టర్ని తిడుతున్నాడు. ఎవరు? కెమెరామెన్ అంటున్నాడు మమ్మల్ని విననట్టుగా. అంటే నిజంగా చెప్పాలండి అన్నగారు, కొన్ని జీవితాలు మనం ఎదగాలంటే కొన్ని చూడనట్టుగా, విననట్టుగా, మాటలు తెలిసినా మాట్లాడటం రానట్టుగా ఉండాలి కొన్ని చోట్ల, నడక తెలిసినా నడవనట్టుగా ఉండాలి కొన్ని చోట్ల. జీవిత సత్యాలు అసలు. ఫైట్ మాస్టర్ సార్ మీరు, ఫిలాసఫీ గురువులా? ఇప్పుడు ఆయన అన్నప్పుడు వింటా ఉంటాం, ఈ మొఖాలకి ఫైట్ మాస్టర్ ఎన్ని విన్నట్టుగా బట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆయన తప్పుకోడు, ఆయన మీద కోపాట రీజన్స్ ఆయన తెలియదాన్ని తెలియనట్టు అన్నాడు. మీకు అర్థమైందా? ఎవరు తప్పు కాదు ఇది, అది మా మిస్టేక్స్ అనే సంగతి మనకు అప్పుడే అర్థమైంది. తిన్నట్టుగా ఏంటో ఆయన అంటుంటాడు, ఎదలు ఇవిడేయాడు ఫైట్ మార్చింది, లైట్ అప్ తెలియదు అంటుండేవాడు. అట్లా జీవితం కాదు అలా స్టార్ట్ అయ్యి మా లైఫ్ కాదు. అసలు మీకు బేసిక్గా మీ ట్రావెల్ బిగినింగ్ అసలు ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందంటే, దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. లైటింగ్ రాదు, ఫైట్ మాస్టర్ ఇచ్చారయ్యా. అంటే జీవితం తెలుసుకుంటుంటే, ఫస్ట్ చెన్నై వెళ్ళినప్పుడు కూడా మీకు వచ్చింది కదా అనుభవం. ట్రైన్లో ఎక్కడానికి S6 ఎక్కండి అన్నాడు మమ్మల్ని రాజు మాస్టర్. S6 ఫైటర్కి వెళ్ళి చెన్నై వెళ్ళి S6 ఎక్కన్నాడు. S ఏంటి 6 ఏంటి? అబ్బాబ్బా జీవితం తలుచుకుంటుంటే అంటే అసలు మీరు ఏం చదువుకోలేదండి. బెదరు మేకలు కాసేవాడిని, నేను గేదెలు గాడానికి వెళ్ళేవాడిని. 20 years ఆ విలేజ్, ఒక చిన్న ఒక బావిలో కప్పలు ఎలా ఉంటాయి, అవును అలా జీవితం. ఒంగోలు ప్రకాశం డిస్టిక్ దగ్గర కారంచేడు మండలం నందిగుంటపల్లి చిన్న గ్రామంలో జన్మించాము. ఓకే. సో మీ పేరెంట్స్ ఏం చేసేవారండి? మా పేరెంట్స్ రైతులు, వాళ్ళు ఊర్లో ఎక్సైజ్ పని చేసేవాళ్ళు. మా నాన్నగారు కళాకారుడు, ఆర్టిస్ట్, ఓకే, నాటకాలు వేసేవాళ్ళు. ఓకే. ఆయన కొంచెం రెస్పాన్సిబిలిటీ లేకుండా పని పడడానికి తిరిగేవాడు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు, అందుకని కొంచెం ఆర్థికంగా చాలా ఆర్థికమైన ఫ్యామిలీ. అన్నానికి కూడా అసలు చాలా ఇబ్బంది పడేది ఫ్యామిలీ అనమాట. ఓకే. ఇప్పుడు నేను అక్కడ నుంచి అంటే పూట గడవడమే కష్టం అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో రామలక్ష్మణ్ అంటే అసలు బాబోయ్ అంత ఇమేజ్ మీరు సంపాదించుకున్నారంటే ఎంత గ్రేట్ అన్నది. ఆ గ్రేట్ అయింది ఎవరిది? భగవంతుడు. అదే మీరు ఇందాకే అన్నారు. కానీ భగవంతుడు కూడా ఒకసారి అనుగ్రహించి దారిలోకి వదిలేస్తాడు, ఇంకక్కడి నుంచి పడరాని పాటలు వదిలినప్పుడు ప్రతి క్షణం ఆయన వదిలేయడం సంగతి తెలుసుకుంటామంటే చాలు. ఆయన వదిలేసాడని తెలుసుకుంటే, ఆయన ద్వారా నడుస్తున్న సంగతి తెలుసుకుంటూ నడుస్తుంటే చాలు, క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. బట్ మీకు మొట్టమొదట బ్రేక్, మాకు బ్రేక్ చెప్పాలంటే శివుడు అనే సినిమా స్టార్ట్ అయింది కానీ అది బ్రేక్ అయింది, కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది. అవును. ఆ తర్వాత ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, పూరి గారు, ఈడియట్, అమ్మనాన్న తమిళమ్మాయి, రవితేజ గారు 3 సినిమాల కంటిన్యూషన్లో అలా ముద్ర వేసి పూరి జగన్నాథ్ అలా వదిలేటండి. ఫైట్ మాస్టర్కి అవకాశం ఇచ్చారు సురేష్ అన్న, బట్ బ్రేక్ ఇచ్చింది పూరి గారు రవితేజ. బ్రేక్ వచ్చింది కాదు, బ్రేక్ ఇచ్చింది సురేష్ గారు, బ్రేక్ వచ్చింది పూరి గారు. అవకాశం కల్పించింది ఆయన, బ్రేక్ ఇచ్చింది ఈయన. కాబట్టి ఆయనే అసలు మళ్ళీ పూరికి ఎలా కనెక్ట్ అయ్యారు మీరు?
పూరి అప్పటికే కొంచెం పెద్ద డైరెక్టర్ స్టేజ్ లో ఉన్నాడు. అదే నేను కనెక్ట్ అయ్యాను నిజంగా. మేము కృష్ణానగర్లో నడుస్తున్నాం, సినిమాకి వచ్చాము ఒక 2-3 నెలలు అయింది. జేబులో డబ్బులు అయిపోయినాయి, రోడ్ల తిరుగుతున్నాం అక్కడ కృష్ణానగర్లో అటు తిరుగుతున్నాం. ఈ సాయిబాబా నిఘా దగ్గర నుంచి నడిచి వస్తున్నాం. అక్కడ వెళ్ళిపోదాం, చెన్నై ఇక్కడ వచ్చే అవకాశం లేదు, ఫైట్ మాస్టర్ రిటర్న్ తీసుకుందామని, రిటర్న్ ఫైటర్గా అయిపోదామని, ఫైట్ మాస్టర్ కార్డు ఇచ్చేసి మళ్ళీ బాయ్స్ అవుదామని. యాక్చువల్గా మేము అనుకున్నాం ఏంటంటే ఒకళ్ళు ఫైట్ మాస్టర్ అయ్యి ఒకళ్ళు ఫైట్ చేసుకుంటూ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాం అనుకున్నాం. మీ ఇద్దరం ఒకటైనందువల్ల బట్ ఒకటి ఫైట్ చేయలేకపోయి ఎక్కడికి ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా, అప్పుడు ఆ అవకాశం కూడా కోల్పోయాం. డబ్బులు అయిపోయినాయి. సరే వెళ్ళిపోదాం అనుకుంటుంటే నాగేంద్ర బాబు అన్న మేకప్ మ్యాన్ ఎవరు ఒక ఆయన తమ్ముడు తెలీదు గుర్తు అన్నగారు, ఇట్లా వెళ్ళిపోతున్నామని చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, ఏం వర్కౌట్ అవ్వట్లేదు అంటే పూరిగా జగన్నాథ్ గారు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు ఇక్కడ మనకి అమీర్పేటలో. అక్కడ వెళ్ళి చూడండి అని అంటే నేరుగా అక్కడికి వెళ్తే ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యం షూటింగ్లో ఆయన ల్యాప్టాప్ ముందు ఏదో పని చేస్తున్నాడు. అలా ఆఫీస్కి వెళ్ళి చూడండి అన్నాను. వెళ్ళి చూస్తే ఆయన వెళ్ళే సార్ ఇట్లా ఫైట్ మాస్టర్ అనగానే మమ్మల్ని చూడలేదు అసలు. మా సినిమా ఎదుర్కోవాలన్నాడు. డౌట్ నిజంగా అన్నాడు, ఓకే అన్నాడు. డౌట్ తెలిసి రవిని కలవండి అన్నాడు. రవి గారు ఇక్కడ అమీర్పేటలో ఒక ఆఫీస్ ఉంది, అది సినిమా ఆఫీస్. శ్రీనిల్లి ఎస్టేట్స్ లో 800 కారు ఉండేదాన్ని. రవి గారు అలా వచ్చారు. అబ్బాయి సార్ ఇట్లా జగన్ గారు చెప్పారంటే ఇట్లా మీరు కలవమన్నారంటే సూపర్ అదపడదాం అబ్బాయిలో సార్ చెప్పారు అన్నాడు. అలా వెళ్ళి అలా లైఫ్ స్టార్ట్ అయ్యి ఓకే. అసలు మీరు అది అడ్వాన్స్ ఇచ్చారా వెంటనే మీకు? అడ్వాన్స్లో అప్పుడే అడ్వాన్స్ గీటాలు మరి ఎట్లా లైఫ్ కొంచెం సినిమాలు ఇయటమే కష్టమైనప్పుడు కొంచెం అడ్వాన్స్ బతకడం ఎలాగా కొంచెం షూటింగ్ అనేటప్పటికి షూటింగ్ ఫుడ్ కొంచెం మధ్యాహ్నం అనుకోండి. అప్పటికి మాకు మా అమ్మగారి దగ్గర ఒక 5 రూపాయలు ఎంత పెట్టుకుని అంతా ఢిల్లీకి వచ్చాం. గంజి తాగే ఫైస్కి వచ్చాం అనమాట. అన్న కూరలు కూడా లేని ఫైస్కి వచ్చింది. స్టార్ట్ అయినా కొంచెం పర్లేదు సినిమా అయింది. కొంచెం ఏదో ఇచ్చారు, 10,000 ఎంత ఇచ్చారు. అది మా స్టూడెంట్ సినిమాకి 5,000 రికమెండేషన్. ఆ తర్వాత కొంత ఇచ్చారు. తర్వాత సినిమా కంటిన్యూ అయిందా? చేసాం. సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత సురేష్ గారు 2వ సినిమా కూడా ఇచ్చారు మాకు. ఆ నుంచి కొంచెంగా మరి ఇంకేముంది, మీరు వెంటనే పూరి సినిమా చేసాం. ఈ డేట్ బ్రేక్ వచ్చేసి పెద్ద బ్రేక్, కమర్షియల్ బ్రేక్ చాలా పెద్ద హిట్ కదా. ఆ ఈడియట్ సినిమా రవితేజ గారికి పెద్ద బ్రేక్. అందరికి, మాకు, చక్రి గారికి, కెమెరామెన్ శ్యామ్ గారికి, అందరూ టర్నింగ్ లైఫ్ ఇచ్చింది. డాన్స్ మాస్టర్ కృష్ణారెడ్డికి అట్లా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొగుళ్ళ చిరంజీవి గారి డైలాగ్, ఒకసారి మీరు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు ఆ సినిమాతో. ఇడియట్ మీకు బ్రేక్. ఎగ్జాక్ట్లీ. అప్పటికి మీకు మ్యారేజెస్ అయిపోయా? అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ఫైట్ మాస్టర్ అవ్వకముందే మ్యారేజ్ అయింది. పిల్లలు, 2 చిన్న పిల్లలు. అమ్మో, అసలు ఎట్లా అండి స్ట్రగుల్. మా భార్యని మా ఊర్లోనే వదిలిపెడితే జనాలు అక్కడ ఉండముంటే ఆవిడ మరి వదిలిపెట్టని చెప్పడం చేసింది పిల్లలు తీసుకుని. అంటే మరి అక్కడ ఇరుగు పొరుగు అంటే దూరం అయిపోతుంది కదా, టూ మచ్. ఇరుగు పొరుగు ఇక్కడ మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది, చిన్న రూమ్ అది. అట్లాంటి సమయం అంటే అన్ని ఫ్యామిలీ మ్యారేజ్ అవ్వటం, పిల్లలు, ఈ స్టవ్లు అంతా ఒకే పట్టింది పట్టు. అదే ఒకే టైంలో అన్ని ఏంటంటే మ్యారేజ్, పిల్లలు, మా లైఫ్ ఇది అట్లా కట్టకట్టలా ఆడిపోయింది. ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. 800-900 రూమ్కి ఈసాబ్ కూడా బస్తీలు, అక్కడ బస్తీలో కరెక్ట్గా 2 రూములు లేవు. మా ఇద్దరికి సరే ఒక మధ్యలో దుప్పటాడడం కట్టుకున్నాం. Great. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.